సీఎం కేసీఆర్ కు సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ భూ నిర్వాసిత బాధితులు బహిరంగ లేఖ రాశారు. తమ సమస్యలపై అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలని కూడా సూచించారు. లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించుకుంటే ఫామ్ హౌస్ ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్ద నిరవధిక సమ్మె చేస్తామని కూడా భూ నిర్వాసితులు తెలిపారు. చాలా రకాల సమస్యలు మేజర్ గా మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్య. మీ యొక్క పదవి సీఎం పదవి సీట్లో ఉన్నప్పుడు మా యొక్క విలువ తెలియలే. సీట్లో ఉన్నప్పుడు మన మల్లన్న సాగర్ జాతికి అంకితం చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చాల్సిన ప్రతి రూపాయి అన్నకాడ 100 రూపాయలు ఇయ్యరని చెప్పేసి సభాముఖంగా మీరు తెలియజేసింది. కానీ ఇచ్చిన 100 రూపాయలు కాదు, రూపాయి కాదు, అవి మధ్యనే లాకని విషయం మీకు కూడా తెలుసు, కింద బోకర్లో కూడా తెలుసు. మరి ఈ విషయాన్ని ఏడా బయటకు వస్తుందో బయటకు వస్తా అని చెప్పేసి హరీష్ రావు చిన్న లెటర్ రాసి మేము అందించుకుంటా పోయినాం, ఒక 10% ఇచ్చేది ఉందని చెప్పేసి మీ పక్కనున్న ఎమ్మెల్యే చెప్తుండే. కానీ మరి మా కాన్స్టిట్యూన్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం గారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వాళ్ళ పరిస్థితి అట్లే దారుణంగా ఉంది, ఇది ఇట్లే దారుణంగా ఉంది. కనీసం అసెంబ్లీ పోవడం అంటే ఓపెన్ 10th చేసే విద్యార్థి అన్న కనీసం నెలకొకసారి 2 సార్లు పోతారు. మీరు అంత అభిమానంగా మీ యొక్క స్థాయిని మీరే కించపరుచుకున్న విధంగా ఇప్పటికీ 15 నెలలు అవుతుంది. 2 మట్ల అసెంబ్లీ పెట్టారు, ఒక్కసారి 2 మట్ల పోయారు. మీ ఉందాతనానికి అది మీకే తెలిసి ఉండాలి. మీ యొక్క కాన్స్టిట్యూన్సీలో సీఎం కాన్స్టిట్యూన్సీలో ఎన్ని ఇష్యూలు, మల్లన్న సాగర్ ఇష్యూలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇష్యూలు కానీ, రకరకాల ఇష్యూలు పెండింగ్ లో పెట్టుకొని చాలా దారుణంగా అంటే దారుణంగా అసలు ఉన్నారా లేరు అన్నట్టుగా వహిస్తారు. మీకు చాతనైనంత వరకు వీలైనంత వరకు అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలను నిలదీయండి. లేకపోతే ఖచ్చితంగా నాకు సీఎం పదవి కావాలనుకుంటే తక్షణమే రాజీనామా చేయండి. తక్షణం రాజీనామా చేస్తే నీ స్థానంలో ఏ క్యాండిడేట్ అని వచ్చి మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా మా నివాసుల తరఫున, ఈ సీఎం ఈ గజ్వేల్ నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీ తరఫున అందరి తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. తక్షణమే ఈ మాజీ సీఎం కేసీఆర్ కు సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల బాధితులు బహిరంగ లేఖ రాశారు. తమ సమస్యలపై అసెంబ్లీకి వెళ్లి మాట్లాడకపోతే ఫామ్ హౌస్ ని ముట్టడిస్తామంటూ కూడా భూ నిర్వాసితులు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు. దీపిక, మాజీ సీఎం కేసీఆర్ కి పెద్ద సవాలే విసిరారు. ఇక్కడ భూ నిర్వాసిత మల్లన్న సాగర్ భూ నిర్వాసిత బాధితులు అసెంబ్లీకి వెళ్లి మా కష్టాలు పరిష్కారం చూపించేలా కృషి చేయండి. గురువారం 1 గంట వరకు మీకు టైం ఇస్తున్నా, స్పందించని పక్షంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ను ముట్టడిస్తాం అంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మల్లన్న సాగర్ నిర్వాసితులు లేఖ రాశారు. మీరు సృష్టించిన సమస్యను మీరే తీర్చించాలని కూడా విన్నపం చేసినట్టు తెలుస్తుంది. కేసీఆర్ నిర్వాసితులకైనా ఇప్పటికైనా న్యాయం జరిగేలా చూడండి, మీరు చేసిన పాపాలను కడుక్కోండి, ముంపు గ్రామాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు గౌరవంగా చేయడానికి కూడా అవకాశం లేదు అన్నట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. శ్మశాన వాటిక లేకపోవడమే ఇందుకు కారణం. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు అసెంబ్లీకి వెళ్ళండి, మీరు సృష్టించిన సమస్యలకు మీరే పరిష్కారం చూపాలి, లేదంటే ఎర్రవల్లిలోని మీ ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల యువకులు బాధితులు ఇటు బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. అసెంబ్లీలో ప్రస్తావించే తమ ఇబ్బందులు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని సూచిస్తూ మల్లన్న సాగర్ ముంపు గ్రామ యువకులు కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. గత ఏడాది కూడా ఇదే విధంగా లేఖ రాశామని వారు చేశారు. కానీ కేసీఆర్ స్పందించలేదని, అసెంబ్లీకి తమ వంతు తరపున మాట్లాడలేదని నిర్వాసితుల సమస్యలపై గత నెలలో మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ రాశానన్నారు అని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఎందుకు ఈ సమస్య గురించి మాట్లాడలేదు, హరీష్ రావు సమాధానం చెప్పాలంటూ కూడా ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. కేవలం మల్లన్న సాగర్ నిర్మాణం సందర్భంగా చేసిన అక్రమాలు, కుంభకోణాలు బయటపోయేటనే ఆరోపించారు. మీరు సృష్టించిన సమస్యకు పరిష్కారం దొరికేలా మీరే చొరవ తీసుకోండి అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ స్పందించకుంటే అసెంబ్లీలో మా సమస్యను ప్రశ్నించుకుంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో గురువారం మధ్యాహ్నం వరకు 1 గంట మధ్యాహ్నం వరకు మేము సమయం ఇస్తున్నాం, ఫామ్ హౌస్ వద్దనే వంట వార్పు నిర్వహిస్తామని కూడా యువకులు అందులో రాసినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ అంటే పూర్తి అసలు లేఖ రాసిన కారణం అంటే తోగుట, కొండపాక మండలాల్లో పరిధిలో 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్ జలాశయాన్ని నిర్మించారు. దీనికి 14 గ్రామాలు పైగా నీట మునిగాయి. వీరికి పరిహారం ఇచ్చే విషయంలో అంటే ఒక మెయిన్ గా చెప్పాలంటే మొదలు పునరావాసం వరకు తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి. పునరావాస గ్రామాల్లో
ఇప్పటికీ సమస్యలు వేధిస్తున్న ఇళ్లను నాసిరకంగా నిర్మించారు. ఉపాధి లేక చాలా కుటుంబాలు పక్కనుంటున్న పరిస్థితి. ఇలా చాలా మందికి పరిహారం అందాలి, ఇల్లు జాగలు రావాలి, తమకు న్యాయం జరిగి చూడాలంటే కొన్నేళ్లుగా వీళ్ళు వేడుకుంటూనే ఉన్నారు. అయినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఈ నిర్వాసిత సమస్యలు పరిష్కారం చూపడం లేదు. ఇదే విషయాలపై ఆ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు, యువకులు, ఇటు బాధితులు కలిసి ప్రజలు మేము ఎంత జరిగినా ఇన్నిసార్లు దరఖాస్తు పెట్టినప్పటికీ కూడా మాకు ఎటువంటి ప్రయోజనం లేదు, ఇక్కడికైనా ఇప్పటికైనా అని చెప్పి చాలాసార్లు లేఖలు రాశారు. స్థానిక ఎమ్మెల్యే కాబట్టి మా బాధ్యతలు తెలుస్తాయి కాబట్టి ఈ రకంగా లేఖ రాశారని తెలిపారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. ఇది